మాజీ మంత్రి కొడాలి నానికి హృద్రోగ సమస్యలున్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకి గుండె సంబంధిత సమస్యలున్నట్లు 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ నాని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు చెప్తున్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తనకు జీర్ణకోశ సంబంధ వ్యాధి ఉంది అని చెప్పి ఆయన హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడికి వెళ్తే ఆయనకు ఉద్రోగ సమస్యలు ఉన్నాయని చెప్పి వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ వైద్య పరీక్షల్లో ఆయనకి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు 3 వాల్వులు బ్లాక్ అయినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకి చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి బైపాస్ సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది అని కూడా వైద్యులు చెప్పినట్టు తెలిసింది. సన్నిహితులు గుడివాడలో పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆందోళనకు గురవుతారని నిన్న కొడాలి నానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా ఆయనకి సంబంధించిన సన్నిహితుడు దుక్కుపాటి శశిభూషణ్ వెల్లడించారు. కానీ ఈ రోజు మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండే డాక్టర్లతో మాట్లాడి నానికి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉందని, దానికి సంబంధించి ఎటువంటి చికిత్స చేయాలని చెప్పి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో నానితో పాటు డాక్టర్లతో కూడా జగన్ మాట్లాడారు. ఈ మాట్లాడిన సమయంలో ఆయనకి 3 వాల్వులు బ్లాక్ అయి ఉన్నాయని, ప్రస్తుతం స్టెబిలైజ్ చేస్తున్నామని, వెంటనే సర్జరీ చేయాల్సి ఉంది అని కూడా డాక్టర్లు జగన్ కు చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని ఆయన దుక్కుపాటి శశిభూషణ్ ఈ రోజు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి అంటే ఇతర జబ్బులకు సంబంధించి కూడా ఆయనకి చికిత్స చేయాలి అని చెప్పి కూడా డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్వస్థత చేకూరేందుకు మరింత సమయం పడుతుందని, ముందుగా అయితే మాత్రం 3 వాల్వ్ బ్లాక్ కావడంతో ఆయనకు సర్జరీ చేయాల్సి ఉందని కూడా అక్కడ వైద్యులు మాజీ సీఎం జగన్ కు చెప్పినట్టు తెలిసింది. దీంతో దీనికి సంబంధించి వైద్య కార్యకర్తలు గాని పార్టీ నేతలు గాని ఎవరు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఆయనకి చికిత్స జరుగుతుందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు అని కూడా ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. ఈ మేరకు ఆయన గుడివాడలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఆయన అనుచరుడు శశిభూషణ్ గుడివాడ కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద